చిమ్మపూడి ఫౌండేషన్ కోసం ప్రశ్నలు అనేకం జవాబు ఒక్కటే కథ సేకరణ కథనం పివిఎల్ సుజాత సైనిక్పురి సికింద్రాబాద్. ప్రశ్నలు అనేకం జవాబు ఒక్కటే. ఈనాడు భారతదేశంలో కులం, భాష, ప్రాంతం మొదలైన వాటిపై అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమస్యల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైపోతుంది. ఈ కారణంగా హిందువులు స్వదేశంలోనూ విదేశాల్లోనూ కూడా అవమానాలు పొందవలసి వస్తుంది. ఇటువంటి సకల రోగాలకు అమోఘంగా పనిచేసే ఏకైక ఔషధం హిందువుల బలీయ సంఘటన అని గురూజీ అనేవారు. దీనికి సంబంధించిన ఒక పొడుపు కథను ఆయన చెబుతుండేవారు. ఒక రాజు తన కొలువులోని వారికి 3 ప్రశ్నలు వేసి ఆ 3 ప్రశ్నలకు ఒకటే జవాబు చెప్పాలన్నాడు. ఆ ప్రశ్నలు ఇవి: గుర్రం ఎందుకు ఆగిపోయింది? తమలపాకు ఎందుకు కుళ్ళిపోయింది? రొట్టె ఎందుకు మాడిపోయింది? ఈ 3 ప్రశ్నలకు ఒకే జవాబు చెప్పటం కొలువులో ఎవ్వరి వల్ల కాలేదు. రాజు అందరికన్నా వివేకి అయిన ఒకని వైపు చూశాడు. అతడు, మహారాజా, వీటికి సమాధానం అటూ ఇటూ తిప్పకపోవటం వల్ల అన్నాడు. అనగా గుర్రాన్ని కళ్ళెం పట్టి చుట్టూ తిప్పటం అవసరం, అలాగే తమలపాకులను అటూ ఇటూ తిప్పటం అవసరం, అలాగే రొట్టెను కాల్చేటప్పుడు పెనం పైన అటూ ఇటూ తిప్పటం అవసరం. లేకపోతే అవి పైన చెప్పిన విధంగా చెడిపోతాయి. ఈ విధంగానే భారతదేశపు సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ప్రబలమైన హైందవ సంఘటన. ధన్యవాదాలు.